లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. రెండు భారత నౌకలపైన ఇరాన్ భయంకరమైన దాడి చేసింది. ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్, ఒకటి ఇంకోటి మరో బల్క్ క్యారియర్. రెండు నౌకలపైన భారతీయ జాతీయ జెండా ఉన్నటువంటి రెండు నౌకలపైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ముందుగా చెప్పుకొచ్చింది, ఎక్కడ కూడా మేము ఇండియాపై అటాక్ చేయము, ఇండియాకి ఒక సేఫ్ ప్యాసేజ్ని కల్పిస్తామని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇండియన్ నౌకలపై అటాక్ చేయడానికి కొంత హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేసింది ఇరాన్. నిన్న ఫ్రైడే రోజున ఒక్కసారిగా 2 days బ్యాక్ ఓపెన్ చేసినట్టే కనిపించిన మళ్ళీ 24 hours గడవక మునిపై మళ్ళీ క్లోజ్ చేసుకుంది. కారణం ఏంటి అని అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇరాన్ చెప్తున్న ఒకే ఒక కారణం, అమెరికా మా పోర్ట్స్ని దిగ్బంధించింది, మా పోర్ట్ని మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంది, అందుకే మేము మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని దిగ్బంధించాం, మళ్ళీ మా అండర్లోకి తీసుకున్నామని చెప్పి ఇరాన్ చెప్తోంది. నిన్న చాలా పెద్ద మొత్తంలో భారీ నౌకలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది ఇరాన్. చాలా బిగ్గెస్ట్ అటాక్ అని చెప్పాలి. పలు నౌకలపైన గన్ బోట్స్తో అక్కడికి చేరుకొని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీంట్లో 2 భారత నౌకలు కూడా ఉన్నాయి. ఈ సంఘటనని మన భారత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మోదీ కూడా ఆగ్రహం వెలగక్కారు. ఇప్పటికే అటు ఇరాన్కి సంబంధించినటువంటి రాయబారి మహమ్మద్ ఫతాలికి కూడా సమన్లు జారీ చేశారు. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ మోర్ న్యూస్, నేను దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించే ముందు ఒకసారి నిన్న ఆ వెరీ లార్జ్ బల్క్ క్యారియర్ల పైన ఇటువంటి అటాక్ జరిగింది. 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్తో వస్తున్నటువంటి ఆ నౌక పైన ఇరాన్ ఎటువంటి అటాక్ చేసింది, ఒకసారి దృశ్యాలు చూద్దాం. Motor tanker Sanmar Herald, Sepa Navy, you gave me clearance to go. Sepa Navy, this is motor tanker Sanmar Herald, you gave me clearance to go. My name second on your list, you gave me clearance to go, you are firing now, let me turn back. రైట్, విజువల్స్ లో మనం చూస్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని దాటే ప్రయత్నం పలు నౌకలు చేస్తూ ఉంటే నౌకలపై అటాక్ చేసింది. ఆ దాటేటువంటి పలు నౌకలలో భారత్ సంబంధించి కూడా 2 నౌకలు ఉన్నాయి. వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్ అంటే సుమారుగా 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఆ నౌకలో వస్తోంది, టువర్డ్స్ ఇండియా వైపుగా ఇది వస్తోంది. ఇంకొకటి బల్క్ క్యారియర్. ఈ రెండింటిపైన అటాక్ చేసింది గన్ బోట్ల సహాయంతో. సో బట్ ఇక్కడ ఒక గుడ్నెస్ ఏంటంటే, అక్కడ జరిగిన అటాక్లో మన భారతీయ నౌకలో వచ్చేటువంటి ఆ క్రూ మెంబర్స్ కానీ, అంటే దాంట్లో ఉన్నటువంటి సహాయకులు కానీ, ఆ వెజల్స్ కానీ ఎటువంటి నష్టం వాటిల్లేదు. అవి మళ్ళీ తిరిగి ఓమన్ వైపుగా కొన్ని పోర్ట్స్ వరకు వెళ్ళిపోయాయంట. సో దీనిపైన డైరెక్ట్గా ఇప్పుడు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలికి సమన్లు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఫతాలిని పిలిచి కాల్పపై వివరణను కూడా కోరే ప్రయత్నం చేసింది. అయితే ముందు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ తర్వాత దొడ్డిదారిన ఈ రకంగా అటాక్ చేయడం ఏంటి అంటూ అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆగ్రహం లేకున్నట్టు తెలుస్తోంది. అయితే కావాలనే చేశారా లేదా పొరపాటున జరిగిందా? భారతీయ జెండాతో హార్ముజ్ నుంచి వస్తున్నటువంటి ఈ 20 లక్షల బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ క్యారియర్ని ఎందుకు అటాక్ చేశారన్న దానిపైన వివరణ కోరుతూ ఫతాలికి సమన్లు జారీ చేయడంతో పాటుగా ఆయన పిలిచి మరి అడిగింది. సో దీనిపైన ఉన్నట్టుండి భారత నౌకలపై కాల్పుల వర్షం కురిపించడాన్ని ఇరాన్ ఆలోచించి చెప్తామని చెప్తోంది. అంటే ఇరాన్ కూడా ఇంకెటువంటి రెస్పాన్సిబుల్ లేదు. ఐఆర్జేసీ కాల్పులు జరుపుతుండగా రికార్డ్ అయినటువంటి ఆ లైవ్ విజువల్స్ కూడా ఇందాక మీరు చూసారు. సో అయితే మీరు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో లిస్ట్లో సెకండ్ నేమ్ నాది. ముందు చైనా, ఇండియా, రష్యా, మలేషియా ఈ కంట్రీస్కి మీరు డైరెక్ట్గా సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని చెప్పిన దాంట్లో మా పేరు కూడా ఉంది. కానీ మళ్ళీ ఎందుకు మీరు అటాక్ చేస్తున్నారో దానిపైన కొంత ఆగ్రహం వెలగడంతో పాటుగా అక్కడే ఉన్నటువంటి ఇండియన్ నేవీ ఆఫీసర్ కూడా దీనిపైన సీరియస్ అయ్యారంట. సో మనం విజువల్లో చూడొచ్చు, పైన లైవ్లో ఇరాన్ దృశ్యాలు అనేది. సో ఆ లైవ్లో ఇరాన్ కాల్పులకు సంబంధించి ఆ సౌండ్ శబ్దాలు మనకు వినబడుతూ ఉన్నాయి. అది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మొత్తం కూడా అటువైపు ఇరాన్, ఇంకోవైపుగా ఓమన్. సో మధ్యలో సుమారుగా 33-34 కిలోమీటర్ల చిన్న జలసంధి అది. ఆ జలసంధి వెంట 2 భారత యుద్ధ నౌక అటు భారత్ సంబంధించినటువంటి నౌకలు క్రూడ్ ఆయిల్ క్యారియర్ అండ్ బల్క్ క్యారియర్ 2 కూడా పాస్ అవుతూ ఉంటే ఇరాన్ కాల్పులు చేపట్టింది. సో దీనిపైన ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. మాకు ప్యాసేజ్ ఇచ్చి సేఫ్ ప్యాసేజ్ అని చెప్పి నమ్మించి మేము వస్తూ ఉంటే ఎందుకు అటాక్ చేశారన్న దానిపైన ఏకంగా భారత ప్రధాని రియాక్ట్ అయ్యారు. సో అటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు రియాక్ట్ అయింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏకంగా దీనిపైన కొంత సీరియస్గానే సమన్లు జారీ చేసింది. ఇరాన్ అంబాసిడర్ కన్వేడ్ ఇండియాస్ డీప్ కన్సర్న్ ది షూటింగ్ ఇన్సిడెంట్ ఎర్లియర్ టుడే ఇన్వాల్వింగ్ 2 Indian flagged ships in Strait of Hormuz.
సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క సమ్మన్ల ఆధారితంగా అటు ఫతాలీ కూడా రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బట్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనేది ఇంకా సీక్రెట్గానే ఉంది. సో ద ఇంపార్టెన్స్ దట్ ఇండియా అటాచ్ టు ద సేఫ్టీ ఆఫ్ మర్చెంట్ షిప్పింగ్ and mariners and recalled that Iran had earlier facilitated the safe passage of several ships. So Strait of Hormuz వెంట గతంలో అమెరికా ఇజ్రాయెల్ ఈ అటాక్ జరుగుతున్న క్రమంలో ఎక్స్ట్రీమ్ అటాక్స్లో కూడా ఒకరిపై ఒకరు వరుసగా దాడులు చేసుకున్నప్పుడు కూడా భారత్కి సంబంధించినటువంటి ఒక నౌకని పంపించే ప్రయత్నం, భారత్కి సంబంధించి జెండా ఉన్నటువంటి నౌకల్ని పంపించే ప్రయత్నం సేఫ్ ప్యాసేజ్ అంటే ఇరాన్ ఇచ్చింది. ఒకే ఒక నౌకపై అటాక్ జరిగింది గతంలో. ఆ నౌకపై అటాక్ జరిగినప్పుడు కూడా అది థాయిలాండ్కి సంబంధించిన నౌక భారత్కి వస్తోంది. గుజరాత్కి రావాల్సినటువంటి నౌక అది కింద ఒక సీ మైన్ అటాక్ చేయడంతో అది కింద పూర్తిగా కూడా ఆ ఆయిల్ అంతా కూడా లీక్ అయిపోయింది. సో ఆ తర్వాత కొంత సేఫ్ ప్యాసేజ్ దొరికింది, ఇండియాకి ఎటువంటి ఆటంకం కలగలేదు. సో కొంత అక్కడ నుంచి సప్లై అవ్వడం, మనం ఎక్కడైతే కువైట్ నుంచో లేకుంటే ఇరాక్ నుంచో మనం ఆయిల్ సప్లై చేసుకుంటున్నాం, ఆ దేశాల నుంచి సప్లై అవ్వడం కొంత ఆలస్యమైనేమో, కానీ ఏ రోజు కూడా భారత నౌకలను టచ్ చేసే ప్రయత్నం ఇరాన్ చేయలేదు. అటు సీ మైన్స్ ఎక్కడ అటాక్ జరగలేదు, అటు ఇరాన్ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు. అంతో ఇంత డొనాల్డ్ ట్రంపే ఇంకా వెనక నుంచి మీరు ఎలా సేఫ్గా తీసుకెళ్తారో నాకు సపోర్ట్ చేయరా అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అట్ ది సేమ్ టైం టారిఫ్ పెంచుతానని చెప్పి కూడా కొంత వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు ఇరాన్ అటాక్ చేయలేదు. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ నేను ఉన్న పలంగా రెండు భారత నౌకలపై అటాక్ చేయడాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇరాన్ నుంచి కూడా వివరణ కోరింది. అయితే ఇరాన్ చెప్తున్న మాట ఏంటనేది మనం ఇంకా ఆలోచించాల్సిందే. ఇరాన్ ఒకటే చెప్తోంది, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పైన మళ్ళీ ఎందుకు మీరు కంట్రోల్ తీసుకున్నారో, భారత నౌకలు ఎందుకు పేల్చారన్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే మాట. డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని మేము క్లోజ్ చేయడానికి ఒకే ఒక కారణం, డొనాల్డ్ ట్రంప్ అమెరికా మా పోర్ట్లని మొత్తాన్ని కూడా దిగ్బంధించింది. మేము పోర్ట్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదు, మా పోర్టు మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది, వాటిని దిగ్బంధించి ఎటువైపు నుంచి కూడా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వీలు లేకుండా చేసింది. మేము ఎక్స్పోర్ట్ చేసేదే అంతో ఇంత, కొంత మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ అమెరికా కూడా ఒక స్ట్రాటజికల్గా ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఇటు గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ, ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్, ఇరాక్, యుఏఈ, ఓమన్, ఈ దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ మొత్తాన్ని నిలిపివేసి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ తన కంట్రోల్కి తీసుకున్న ఇరాన్, నేను కూడా వాళ్ళ పోర్ట్ని దిగ్బంధిస్తా, అప్పుడు ఫైనాన్షియల్గా ఇరాన్ కూడా లాస్ వస్తుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు కోలుకోలేరు. కాబట్టి ఈ ఫైనాన్షియల్ దెబ్బ కొట్టే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఆ పోర్ట్లని దిగ్బంధించే ప్రయత్నం చేశాడు. కానీ ఇరాన్ ఏం చెప్తోంది, మీరు మా పోర్ట్లను దిగ్బంధించారు కాబట్టి మేము ఇటు మ్యూచువల్ లాస్, డొనాల్డ్ ట్రంప్ చేసింది గల్ఫ్ కంట్రీస్ కదా పాజిటివ్గా, ఇరాన్కి నెగిటివ్ అని కాదు, మ్యూచువల్గా లాస్. ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇరాన్ వైపు నుంచి కూడా ఎటువంటిది బయట దేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ పలు ఆంక్షలు ఉన్నాయి, ఇరాన్ నుంచి ఏది కొనుగోలు చేయొద్దని, ఇరాన్ నుంచి ఏది సప్లై చేసుకోవద్దని పలు ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ నీ కొద్దో గొప్ప దేశాలు ఇరాన్ నుంచి రాకపోకలకి కనీసం వాళ్ళకు కావాల్సిన ఇంపోర్ట్ చేసుకోవాలన్నా పోర్ట్స్ పనిచేయాల్సిందే. ఉదాహరణకు ఇక్కడ కొంత ఆహారం స్కేర్సిటీ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ వార్. ఈ వార్ కారణంగా ఆహారం స్కేర్సిటీ వచ్చింది, ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. వీటన్నిటిని రిట్రైవ్ చేసుకోవాలనుకో డెఫినెట్గా వాళ్ళ నౌకలు మూవ్ అవ్వాల్సిందే. సో ఇది మూవ్ అయ్యే క్రమంలో వాళ్ళకి రావాల్సిన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నిటిని నిలిపివేస్తే వాళ్ళు నా మాట వింటారు, నేను చెప్పింది అలా చేస్తారని డొనాల్డ్ ట్రంప్ తన అత్యుత్సాహంతో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ కంట్రోల్లో భాగంగా ఇరాన్ మళ్ళీ ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని మళ్ళీ క్లోజ్ చేసింది. దీని మూలంగా గల్ఫ్ కంట్రీస్కి వచ్చే ఉపయోగం ఏం లేదు, అటువైపు నుంచి ఇరాన్ కూడా లాభపడేది ఏం లేదు. ఇది ఒకటే కాదు, ఇంకా బాబెల్ మండి ఎటువైపు యెమెన్ వైపుగా హౌతీల దగ్గర రెడ్ సీలో ఉన్నటువంటి బాబెల్ మండి, దాన్ని కూడా క్లోజ్ చేయాలని ఆలోచన ఇరాన్ చేస్తుంది. ఆల్రెడీ హౌతీలు ఎప్పటి నుంచో కాపు కాసుకుని ఉన్నారు, గతంలో కూడా ఒకటి రెండు రోజుల పాటు క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రోజులుగా అయితే అటాక్ చేస్తాడో, మేము అన్ని రోజుల పాటుగా ఇంకా మేము అటు ఇజ్రాయెల్ని కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ ఇబ్బంది పెడతామన్న ఆలోచన యెమెన్స్ చేస్తున్నారు. సో బాబెల్ మండి కనుక మళ్ళీ క్లోజ్ అయితే అటు గల్ఫ్ కంట్రీస్, సౌదీ నుంచి వచ్చేటువంటి ఏదైనా అరకొరగా రెడ్ సీ వైపు నుంచి వెళ్ళాలనుకున్నా కూడా ఆ మార్గం కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంకోటి మలక్కా జలసంధి. సో చాలా వరకు ఈ జలసంధులు ఉపయోగించే ఇరాన్ తన కంట్రోల్ని కాదు కానీ తనను తాను రక్షించుకోగలుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచనల నుంచి, ఆయన అటాక్స్లో నుంచి, తన యొక్క కొంత అహంకారం నుంచి తప్పించుకోగలుగుతుంది. లేదంటే ఈ పాటికే ఇరాన్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయేది. సో ఇప్పటికీ ఇంకా ఇరాన్ హార్మూజ్ని తన కంట్రోల్లోకి తీసుకుంది, మళ్ళీ క్లోజ్ చేయాలని ఆలోచన చేస్తోంది. పర్మనెంట్ దాన్ని క్లోజ్ చేసి పూర్తిగా మా కంట్రోల్లోనే ఉంచాలని చెప్పి అనుకుంటోంది. మీరు కనుక మళ్ళీ మా పోర్ట్స్ని దిగ్బంధించి
ఈ రకంగానే కొనసాగిస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నేను క్లోజ్ చేస్తాను, మీరు పోర్ట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోండి, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ఫ్రీ పాసేజ్ ఇస్తాను, ఆ తర్వాత మనం రెండో చర్చలో కూర్చుందాం, పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుపుదామని చెప్పి ఇరాన్ చెప్తోంది. మరి ఇరాన్ మాటని అమెరికా యాక్సెప్ట్ చేసి ఆ పోర్ట్లను దిగ్బంధించినటువంటి దాని నుంచి వెనక్కి తగ్గుతుందా లేదా ఇంకా ఆ రకంగా కొనసాగుతుందో చూడాలి. బట్ దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే భారత నౌకలపై అటాక్ చేయడమే ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా చూడాలి. మరి భారత నౌకలపై అటాక్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. మరి ఈ రోజు ఏదైనా సేఫ్ ప్యాసేజ్ దొరుకుతుందా, లేదు ఏ దేశమైనా సరే, చైనా, ఇండియా, రష్యా, ఇంకేదే దేశమైనా సరే అన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తుందా, ఏం జరుగుతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు, అమెరికా ఆర్ ఇరాన్? ఇరాన్ సేఫ్ ప్యాసేజ్ ఇచ్చింది కాబట్టి మనం ఫ్రెండ్గా భావించలేం, అమెరికా మనపై టారిఫ్లు విధిస్తుంది కాబట్టి మనం పూర్తిగా శత్రువుగా భావించలేం. కానీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో ఎవరు గెలిస్తే భారత్కి మేలు జరుగుతుంది, ఎవరు కొంత పైచేయి సాధిస్తే భారత్కి మేలు జరుగుతుందో కామెంట్ చేయండి.